ఒక గంట ఆలస్యం వచ్చిందని లెక్చరర్స్ తోటి విద్యార్థుల ముందు మందలించారని తీవ్ర మనస్తాపానికి గురైన ఇంటర్ ఫస్ట్ ఇయర్ కి చెందిన వర్షిణి మృతి చెందింది. అయితే తను తోటి విద్యార్థుల ముందు లెక్చరర్స్ తిట్టారని, ఒక గంట ఎందుకు ఆలస్యం చేశావని మందలించారంటూ కూడా తన తీవ్ర మనస్తాపానికి గురైన వర్షిణిని కూడా ప్రజెంట్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. అయితే తను తీవ్ర మనస్తాపానికి గురై మృతి చెందిన ఘటన సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లిలో చోటు చేసుకుంది. ఇక పూర్తి డీటెయిల్స్ లోకి వెళ్తే లెక్చరర్స్ తిట్టారని తీవ్ర మనస్తాపంతో ఓ ఇంటర్ విద్యార్థిని మృతి చెందింది. ఈ ఘటన సికింద్రాబాద్ లోని వెస్ట్ మారేడుపల్లిలో చోటు చేసుకుంది. ఇక మారేడుపల్లి పోలీసులు కూడా దీని గురించి మాట్లాడారు. అయితే వారు చెప్పిన దాని ప్రకారం కూడా వెస్ట్ మారేడుపల్లికి చెందిన వర్షిణి 17 ఏళ్లు ఎంఆర్ బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. గురువారం కళాశాలకు ఒక గంట ఆలస్యంగా రావడంతో లెక్చరర్స్ తోటి విద్యార్థులు ఎదుటే ఆమెను మందలించారు. దీంతో మానసికంగా కూడా కుంగిపోయిన విద్యార్థిని ఇంటికి వెళ్లి తల్లితో విషయం చెప్పింది. తర్వాత వెళ్లి మాట్లాడదాంలే అని తల్లి కుమార్తెకు సముదాయించింది. అయినా సరే వర్షిణి మనస్తాపానికి గురవడంతో ఇంతలోనే విద్యార్థినికి తలనొప్పి రావడంతో స్పృహ తప్పి కింద పడిపోయింది. వెంటనే మల్కాజ్గిరి ఆసుపత్రికి తరలించారు. అనంతరం గాంధీ ఆసుపత్రికి తరలించి సిటీ స్కాన్ చేయించారు. విద్యార్థిని ఎడమ చెయ్యి కాలు కూడా పనిచేయలేనట్లుగా కూడా అక్కడున్న వైద్యులు చెప్తున్నారు. ఇక స్కానింగ్ చేసిన వైద్యులు తీవ్ర మనస్తాపానికి గురవడంతో బ్రెయిన్ లో ఉన్న రక్తం గడ్డ కట్టిందంటూ కూడా వారు చెప్పుకొస్తున్నారు. మరి ఇదంతా కూడా అనంతరం రాత్రి దీని తర్వాత వెంటనే తన మృతి చెందిందంటూ కూడా వైద్యులు నిర్ధారించారు. దీంతో శుక్రవారం ఉదయం కళాశాల ముందు ఆమె తల్లిదండ్రులు, ఎంఆర్పిఎస్ నేతలు, ఓయూ విద్యార్థులు ధర్నా నిర్వహించారు. వెంటనే సదరు లెక్చరర్స్ ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకోవాలంటూ కూడా వర్షిణి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కూడా డిమాండ్ చేస్తున్న విజువల్స్ మనం ప్రస్తుతం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. అయితే ఇదంతా కూడా సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లిలో చోటు చేసుకుంది. ఒక గంట ఆలస్యం వచ్చినందుకు గురువారం నాడు వర్షిణిని లెక్చరర్స్ విద్యార్థుల ముందు కూడా తిట్టారు. ఇక దానికి మనస్తాపానికి గురైన వర్షిణి అక్కడికక్కడే మనస్తాపానికి గురవడంతో వెంటనే ఇంటికి వచ్చి తన తల్లిదండ్రులకు విషయం చెప్పింది. తల్లి సముదాయించి నేను వచ్చి మాట్లాడతాను అంటూ కూడా ఆమె హామీ ఇచ్చింది. ఇంతలోనే వర్షిణి తీవ్ర మనస్తాపానికి గురవడంతో తనకి బ్లడ్ క్లాట్ అయినట్లు కూడా వైద్యులు నిర్ధారించారు. అక్కడికక్కడే ఆసుపత్రిలోనే వర్షిణి మృతి చెందింది. మనం ప్రస్తుతం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. వర్షిణికి సంబంధించిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అందరూ కూడా కళాశాల ముందు బైఠాయించి కూడా వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. ప్రిన్సిపల్ ని అలానే టీచర్స్ ని కూడా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా వారంతా డిమాండ్ చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి వర్షిణి తల్లితో ఇదంతా కూడా చెప్పుకొచ్చింది. జరిగిన సంఘటన మొత్తం కూడా తన తల్లితో వివరించింది. అయితే తన తల్లి ఏం చెప్పారు, అసలు వర్షిణికి తల్లి ఏం చెప్పారు, తల్లికి వర్షిణి ఏం చెప్పింది అనేది ఒకసారి ఆమె మాటల్లోనే మనం విందాం. అసలు ఏమైంది, ఎందుకు అయింది అని అంటే, లేదు మమ్మీ లేట్ వెళ్ళినాం కదా, వెళ్ళగానే ఫిజిక్స్ మ్యామ్ బయట నించోబెట్టి ఎగ్జామ్ రాయనీయని అన్నారంట. రాయనీయని అని అంటే మా పెద్ద ఫోన్ చేసింది నాకు. స్టేషన్ దాకా వచ్చినాను నేను మాట్లాడదామని. మళ్ళీ ఫస్ట్ అది ప్రాక్టికల్ మార్క్స్ వేయనన్నారంట వీళ్ళు. సరే రేపు ఎగ్జామ్స్ అయిపోతాయి కదా, నేను రేపు మాట్లాడతాను అని అన్నారు. వీళ్ళు కాలేజ్ నుంచి ఇంటికి వచ్చినాక ఏమేమి అయిందంటే ఇట్లా అయిందని చెప్పింది. అనుకుంటూనే అది తల పట్టేసింది, తలనొస్తుందని చెప్పేసి. తలనొస్తుందని అంటే ఉండు ఆగు ట్యాబ్లెట్ వేస్తా అన్న. ఇక సివియర్గా వచ్చేస్తుంది హెడేక్. మా బాబుని ఆటోకి పంపించిన. ఇక ఆటో తీసుకుని వచ్చి అన్కాన్షియస్ అయిపోయి బెడ్ మీద పడిపోయింది. అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే ఇక వాళ్ళు ట్రీట్ చేసిర్రు. సిటీ స్కాన్ తీసేదాకా మేము ఏం చెప్పలేము, ఇక్కడ ఫెసిలిటీస్ ఏం లేవు, గాంధీకి వెళ్ళాలి ఎమర్జెన్సీ కానీ. అక్కడ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిర్రు. సిటీ స్కాన్ తీస్తే బ్లడ్ క్లాట్ అయింది అని అన్నారు. అంటే ఎందుకు ఇట్లా అయిందంటే ఆమె బాగా స్ట్రెయిన్ అయింది. ఏం జరిగింది, ఏమైనా జరిగిందా, ఎప్పుడైనా పడ్డదా అని అడిగారు. అంటే ఎప్పుడు పడలేదు, తను ఆమెనే ఇంట్లో యాక్టివ్గా ఉంటుంది అని చెప్పినాను. చెప్తే ఆమె బాగా స్ట్రెయిన్ అయింది, దానివలన మైండ్కి బ్రెయిన్కి ఎఫెక్ట్ అయ్యి ఆమెకు అట్లా అయింది అని అన్నారు. ఇక నైట్ నుంచి మార్నింగ్ అన్కాన్షియస్లోనే ఉంది. లెఫ్ట్ లెగ్, లెఫ్ట్ హ్యాండ్ పనిచేస్తలేదు, రైట్ది ఒకటే పనిచేస్తే అప్పటి ఆడిస్తూ ఉంది. ఇక మార్నింగ్ 5కి అట్లా ఇట్లా ఇంకా బ్రీతింగ్ సౌండ్ వస్తలేదు అని చూసేసరికి అసలు ఏం లేదు. మధుర మ్యామ్ ఇంకా ఫిజిక్స్ మ్యామ్ ఇద్దరు తిట్టినారు వర్షిణి చాలా ఇచ్చింది. తర్వాత ఎగ్జామ్ ఉంది, తర్వాత బాగానే ఉంది. చాలా గలీజ్గా తిట్టినారు. క్లాస్లో అటెండ్ ఎగ్జామ్ రాశారు. ఎంతసేపు నుంచోబెట్టిందమ్మా బయట?
చాలాసేపు నించోబెట్టింది. బయట వచ్చినాం అంకుల్. నిన్న మాకు ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అవుతున్నాయి 1 వీక్ నుంచి. కొంచెం మా డాడీకి హెల్త్ బాగాలే, ఇంకా ఇప్పుడు చనిపోయిన ఆమె మా సిస్టర్కి పీరియడ్స్ వచ్చినాయి అని కొంచెం లేట్ వచ్చినాం. ఇంకా జేబీఎస్ బస్సెస్ అల్ఫా నుంచి రాకుండా సంగీత్ నుంచి తిరిగి వస్తున్నాయి, లేట్ అవుతున్నాయి. అది వైఎంసీ రోడ్ దగ్గర ఆపి లోపలికి నడుచుకుంటూ రావడానికి టైం పడుతుంది. 1 hour లేట్ వచ్చినాం. 10:30 10:45 అట్లా వచ్చినాము. 1 hour లేట్ వచ్చినందుకు మా చెల్లిని బయట నిలబెట్టేసింది. నువ్వు ఎట్లా ఎగ్జామ్ రాసావో చూసా, నువ్వు ఎగ్జామ్ రాయొద్దు, ఏం రాయొద్దు, నేను ఫెయిల్ చేసి పడేస్తాను అన్నది. శ్రీలక్ష్మి మ్యామ్ ఫిజిక్స్ లెక్చరర్, మధుర మ్యామ్ ఇంగ్లీష్ లెక్చరర్. పీరియడ్స్ నీకే అవుతాయా, మాకు కావా, ఇప్పుడు నేను ఇప్పి చూడలేకనా అని అన్నది. అట్లా అందరి ముంగట ఒక ఆడపిల్లని అంటే ఆమె మనసులో పెట్టుకొని పాపం బాధపడ్డది, ఫుల్ ఏడుస్తూనే ఉంది, బయటనే ఉంది. మళ్ళీ 1 o'clock నుంచి 4 o'clock దాకా ఎగ్జామ్. అప్పుడు ఎగ్జామ్ రాసిన తర్వాత ఇంటికి వెళ్ళినాం. ఇంటికి 5 వరకు ఉన్నాము. 5 to 10 minutes దాకా ఉన్నాం. ఇంట్లో ఉండేసరికి పోగానే మమ్మీకి గొడవ అంతా చెప్తున్నాం. చెప్పేలోపు తలనొస్తుందని చెప్పి పడిపోయింది అంతే. తమ గురించి రోజు నాతో డిస్కస్ చేసేది, పేపర్ అంతా చెప్పేది, కానీ నిన్న ఏం చెప్పలేదు. నేనే మాట్లాడినా, ఆమె ఏం మాట్లాడలేదు నాతో. నేను చెప్పే ప్రతిదానికి నవ్వింది, అవుతుంది అంతే. తల్లిదండ్రుల తర్వాత గురువులకే మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. వాళ్ళు చెప్పిందే నిజమని కూడా నమ్ముతాం. వాళ్ళు ఏం చెప్తే అదే చేయాలని కూడా అనుకుంటాం. అలాంటి గురువులు మందలించడం వరకు ఓకే, తప్పు చేస్తే ఏదైనా చెప్పడం తిట్టడం ఓకే, కానీ తోటి విద్యార్థుల ముందు ఏ పదాలు యూజ్ చేస్తున్నాం, ఎంత అసభ్యంగా యూజ్ చేస్తున్నాం అనేది కూడా బ్రెయిన్లో పెట్టుకొని మాట్లాడితే మంచిదంటూ కూడా తోటి విద్యార్థులు చెప్తున్నారు. అయితే అక్కడ ఎవరైతే క్లాస్లో ఉన్నారో తనతో పాటు తోటి క్లాస్మేట్స్ చెప్పడం కూడా మనం ప్రజెంట్ బిగ్ టీవీ లైవ్లో స్క్రీన్ మీద కూడా వాళ్ళు ఏం చెప్పారో అనేది కూడా విన్నాం. ఎంతో అసభ్య పాదజలం యూజ్ చేశారు ఫిజిక్స్ టీచర్ అంటూ కూడా వారు చెప్తున్నారు. తన ప్రాబ్లం చెప్తున్నా కూడా వినకుండా ఆమె ఎంతో అసభ్యకరంగా మాట్లాడారంటూ కూడా తోటి విద్యార్థులు చెప్తున్న విజువల్స్ని కూడా మనం చూసాం. అయితే తన తీవ్రంగా మనస్తాపానికి గురైన వర్షిని ఎంతో స్ట్రెయిన్ తీసుకుంది. అయితే ఈ నేపథ్యంలోనే వెంటనే వచ్చి తన తల్లిదండ్రులకి కూడా మొత్తం జరిగిన విషయం చెప్పడంతో వెంటనే తల్లిదండ్రులు హఠాత్తుగా తన హాస్పిటల్కి తీసుకువెళ్లి సిటీ స్కాన్ ని కూడా నిర్వహించారు. కానీ ఇంతలోనే లెఫ్ట్ చేయి కూడా పని చేయకపోవడంతో వెంటనే అక్కడికక్కడే మృతి చెందినట్లు కూడా వైద్యులు నిర్ధారించారు. మరి ఈ నేపథ్యంలో ఆ టీచర్ కూడా తీసుకోవాల్సిన యాక్షన్స్ ఎటువంటివి, అసలు ఆ టీచర్ ఏం మాట్లాడారు, ప్రిన్సిపల్ దీని గురించి ఎలా రియాక్ట్ అయ్యారు అనేది ఇప్పుడు ఒకసారి మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూద్దాం. మా అమ్మాయి వర్షిని మార్నింగ్ ఎంపీసీ ఫస్ట్ ఇయర్ అమ్మాయి చనిపోయిందని హాస్పిటల్లో చూశారు. దీనికి మా స్టాఫ్ తరఫు నుంచి మా తరఫు నుండి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాం సార్. ఇది చాలా విచారకరమైన విషయం సార్. పిల్లల్ని మేము ఎంతో ప్రేమగా చూస్తాము. ఈ కాలేజీ యొక్క మెరిట్ పర్సంటేజ్ 80% సార్. ఎంతో ప్రెస్టీజియస్ కాలేజ్ సార్. ఇది ఇలా జరగడం అనేది ఏం చెప్పాలో నాకు అర్థం కాదు. మేము ఇది గనక నిజంగా ఎక్కడైనా అన్యాయం ఉంటే డిపార్ట్మెంట్ పరంగా క్రమశిక్షణ చర్యలు ఇమీడియట్ గా మేము తీసుకుంటాం సార్. ఎవరైతే పిల్లలు చెప్తున్నారో ఆ మేడమ్స్ ఇద్దరు ఇప్పటి వరకు రాలేదు సార్. మేము హైయర్ అఫీషియల్స్ కి అందరికి ఇన్ఫార్మ్ చేశాము, రిపోర్ట్ తయారు చేస్తున్నాం సార్. ఆ మేడమ్స్ వచ్చిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ తీసుకుని హైయర్ అథారిటీస్ పంపించి తగిన న్యాయం ఆ తల్లిదండ్రులకి మేము చేస్తామని మీకు హామీ ఇస్తున్నాను సార్. దీనికి మా ప్రగాఢ సంతాపాన్ని మళ్ళీ తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఎంక్వైరీ జరుగుతుంది సార్. ఆల్రెడీ పిల్లలు రిపోర్ట్ రాస్తున్నారు సార్. పిల్లల దగ్గర తీసుకుంటున్నారు. కొంచెం మాకు క్లారిటీ రావాలి. నాకు ఇష్యూ తెలిసి ఇంతవరకు రాదు సార్. పిల్లలు తిట్టారనే విషయం మా వరకు రాలేదు సార్. ఏవి తప్పున్నా మేము స్పేర్ చేయం సార్. మేము కంపల్సరీ న్యాయపరంగానే పోతాం సార్. మేడం గారు ఏదో ఫార్మల్స్ కోసం తాత్కాలిక ఉపశమనం కోసం చెప్తే మాత్రం అంగీకరించాను. ఇది ముమ్మాటికి ఇది అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ వాళ్ళు ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళు ఆ బాధిత సంఘటన సంబంధించిన టీచర్లు మాత్రం అది ప్రత్యేక హత్యగానే మేము భావిస్తా ఉన్నాం. మేడం మీరు ఆగండి, మీరు ఇక్కడ ఎక్స్పీరియన్స్ రావద్దు. మీరు ఇంటర్ మీరు రాలా
సార్ సార్ మీరు 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 మానవీయ కోణంలో మేమే ఘర్షణ వాతావరణం పెంచుకోవట్లేదు అన్న. ఒక్క నిమిషం అండి, మా బాధ వినండి సార్. ఇది ప్రైవేట్, ఇది ప్రభుత్వ కాలేజీ, అందరూ పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళే ఉంటారు. 100% పేద వర్గాలే ఉంటారు. అంటే ప్రైవేట్ కాలేజీలో చదువుకునే అమాయకులు ఎక్కడ ఉంటారు? ఇక్కడ కేవలం ఏదైతే చనిపోయింది అమ్మాయి వర్షం ఉందో వాళ్ళ నాన్నగారు ఆ టీచర్ గారి ఇంట్లో కార్పెంటర్ వర్క్ చేస్తా ఉంటాడు. కార్పెంటర్ వర్క్ పెండింగ్ ఆగిపోయిందని ఆయన వాళ్ళ నాన్నగారి మీద కక్ష సాధించడం కోసం మాత్రమే ఈ అమ్మాయిని ఇబ్బంది పెట్టిండు. ఒకవేళ లేట్ గా వచ్చా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు లేకపోతే పైన ప్రిన్సిపాల్ గారికి అప్ప చెప్పాల్సి ఉంటుంది. కానీ ఉదయం నుంచి సాయంత్రం దాకా నిర్బంధించి సాయంత్రం కూర్చోబెట్టాల్సిన అవసరం ఉన్నది. ఆల్రెడీ ఆ అమ్మాయి స్పష్టంగా మన సృష్టికార్యమైనటువంటి పీరియడ్స్ లో ఉన్నాను సార్, నాకు ఆరోగ్యం బాగాలేదు, ఉంచోలేని పరిస్థితులు ఉన్నాను చెప్పినా కూడా కనీసం మానవ ధర్మాన్ని ఉపయోగించకుండా, ఒక ఆడ ధర్మాన్ని ఉపయోగించకుండా ఆ అమ్మాయిని నిర్దాక్షిణ్యంగా అవమానించడమే కాకుండా మనం ఆ మాట చెప్పకూడదు. కానీ నీకు పీరియడ్స్ ఉంటే నువ్వు చూపించాలి కదా అనే ఒక పరిశ్రమ కూడా మేడం గారు అసలు మనిషేనా? ఒక ఆడ మనిషి, తోటి ఆడ మనిషి ఒక మానవీయ దృక్పథంతో చూడాల్సిన మనిషి ఆ పిల్లలంతా అవమానపరిచేందుకే ఆమె చనిపోయింది. అది చనిపోవడం కారణం ఆరోగ్యరీత్యా కాదు, 100% ఇది ప్రభుత్వ అతిగా నేను భావిస్తా ఉన్నాం. దీనికి మొత్తానికి ప్రిన్సిపాల్ గారితో సహా వాళ్ళు ఇమీడియట్ గా వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందే. ఎవరైతే దానికి బాధ్యతలు ఉన్నారో, ఎవరైతే వాళ్ళు టీచర్ల అండగా వాళ్ళు ఇబ్బంది పెట్టారో వాళ్ళిద్దరిని ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలి. ఈ సుమారు సంవత్సరం నుంచి 2 సంవత్సరాల నుంచి ఈ కాలేజీలో ఇదే పంత నడుస్తా ఉంది. పిల్లల మీద నిర్బంధానికి గురి చేస్తా ఉన్నారు, పిల్లలు నిరంతరం వాళ్ళని వేధిస్తా ఉన్నారు. ఆ వేధింపులు తెలుసుకోకపోవడం ఏం తప్పు? బ్లాక్మెయిల్ చేయడం తప్పు. మీరు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఆవిరున్నారు, ఏమన్నా పిల్లల్ని ఇబ్బంది పెట్టడం వాళ్ళ తప్పు. ఇంత జరుగుతున్నా కానీ ప్రిన్సిపాల్ మేడం గారు చూడకపోవడం ఏం తప్పు? అదే ప్రైవేట్ కాలేజీల్లో నిరంతరం వాచ్ చేస్తా ఉంటారు, నిరంతరం పిల్లల యొక్క భవిష్యత్తు చూస్తూ ఉంటారు, వాళ్ళ చదువులు చూస్తారు. ఆ బాధ్యత ప్రభుత్వ కాలేజీలు ఎందుకు చూడట్లేదు? ఇంతవరకు ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేడు, ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేడు. విద్యాశాఖ చూడాల్సింది ఎవరు? విద్యాశాఖ మంత్రి. ఇంతవరకు మంత్రి లేదు. ఇక్కడ డిఐఓ రాలేదు, డిఓ రాలేదు. ఇంతవరకు అసలు ఇది ఏం నడుస్తుందో కూడా ఎవరికి ఎంత తెలియని పరిస్థితి. మనం చూస్తున్నాం ప్రిన్సిపల్ కూడా ఏ విధంగా రియాక్ట్ అయ్యారనేది కూడా మనం చూసాం ప్రస్తుతం బిగ్ టీవీ స్క్రీన్ మీద. అయితే లెక్చరర్స్ తిట్టారని కూడా తీవ్ర మనస్తాపంతో ఇంటర్ విద్యార్థిని వర్షిణి మృతి చెందింది. సికింద్రాబాద్లోని వెస్ట్ మారేడ్పల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే దానికి హెల్త్ బాగాలేదని కూడా ఆల్రెడీ ఫిజిక్స్ టీచర్ అయినటువంటి ఆవిడికి చెప్పినా కూడా ఆమె పట్టించుకోకుండా 1-2 గంటల నుంచి కూడా అలా నించోబెట్టు ఉండడంతో తనకి ఇంకా కడుపు నొప్పి కూడా ఎక్కువ అవడంతో అలానే అసభ్య పాదజలం కూడా యూజ్ చేశారంటూ కూడా తోటి క్లాస్మేట్స్ చెప్తున్నారు. ఇక దీనికి సంబంధించి ఇటు కుటుంబ సభ్యులు మాట్లాడింది కూడా మనం చూస్తాం. అయితే తల్లికి వెంటనే వచ్చి విషయం అంతా చెప్పినా సరే తల్లి సముదాయించి నెక్స్ట్ డే వెళ్ళి మాట్లాడదామనే లోపే తీరు పూర్తిగా స్టెయిన్ అయ్యి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లే లోపే లెఫ్ట్ హ్యాండ్ అలానే లెఫ్ట్ లెగ్ అన్నీ కూడా చొచ్చుపడిపోయినట్లు కూడా బ్రెయిన్ డెడ్ అయినట్లు కూడా హాస్పిటల్లో అధికారులు నిర్ధారించారు. మరి ఈ నేపథ్యంలో టీచర్స్ ఎవరైతే ఉన్నారో వారిపై తగిన కఠిన శిక్షలు తీసుకోవాలంటూ కూడా వర్షిణి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రిన్సిపల్ కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఎక్స్ప్లెనేషన్ విని మేము కూడా కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఆమె చెప్పడం జరిగింది. కళాశాల ప్రిన్సిపల్ వెంటనే కళాశాల ప్రిన్సిపల్ వెంటనే చేసిన ఉపాధ్యాయులను